రామ్ టాక్కి తిరిగి స్వాగతం. వైఎస్ షర్మిల, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారాల పట్టి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనురాగాల చెల్లి ఒక్కనాడు. కోర్స్ ఇప్పుడు మారిపోయిందనుకోండి. ఆవిడ రాజకీయ ప్రస్థానం వైఎస్ఆర్సిపి, ఆ తర్వాత తెలంగాణ కోడలుగా వైటిపి, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు, పిసిసి అధ్యక్షురాలు. నిన్న పవన్ కళ్యాణ్ తిరుపతి వారాహి డిక్లరేషన్ సభపై ఆవిడ విరుచుకుపడింది. ఆవిడ ట్విట్టర్ చూస్తే మీకు నేను ఎగ్జాక్ట్గా ఏమి కొటేషన్ చేసిందో అది మీకు నేను ఒక్కసారి చదివి వినిపిస్తాను. తర్వాత దాని మీద వ్యాఖ్యానం చేసుకుందాం. అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ గారు వేషం భాష రెండూ మారాయి. సెక్యులర్ పార్టీగా ఉన్న జనసేన రైటిస్ట్ పార్టీగా మారింది. బాధ్యత గల పదవిలో ఉండి ఒక మతానికి చెందిన వేషాన్ని వేసుకొని ఆ మతమే ముఖ్యమని మాట్లాడుతుంటే ఇతర మతాలకు అభద్రతాభావం ఉండదా? జాగ్రత్తగా వినండి. ఎన్నికల్లో వారి ఓట్లు మీకు పడలేదా? ఇతర మతాల వారికి మనోభావాలు ఉండవా? ఇంకా మతం అడ్డపెట్టుకొని రాజకీయం చేయటం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అయితే అదే సిద్ధాంతానికి పవన్ కళ్యాణ్ డబుల్ ఏజెంట్ అయ్యాడు. ఇంకా తర్వాత ప్రధాని మోడీ దర్శకత్వంలో యాక్టింగ్ చేసే మీకు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతికత లేదు. మణిపూర్ గోద్రాల్లో ఓచకోత కోసింది బీజేపీ పార్టీ కాదా? అటువంటి పార్టీకి మద్దతు ఇచ్చిన మీరు లౌకికవాదం పాటించాలని చెప్తే నమ్మమంటారా? ఈ దేశంలో ప్రేమ, సమానత్వం, సోదరభావం పెంపొందించేందుకు రాహుల్ గాంధీ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. అటువంటి వ్యక్తి గురించి మాట్లాడి మీ స్థాయిని దిగజార్చుకోవద్దు పీకే గారు. ఇది వైఎస్ షర్మిల ఒక ఘాటైన ట్వీట్ చేయటమే కాదు, వీడియో కూడా రిలీజ్ చేసింది. దాంట్లోనే ఒక్కొక్కటి మనం చూద్దామండి. తర్వాత నేను నా అభిప్రాయాలు కూడా చెప్తాను. అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ గారు వేషం భాష రెండు మారాయి. తప్పు షర్మిల గారు. ఆయన వేషం ఇవ్వాల్టది కాదు. అధికారంలోకి రాకముందు కూడా మీకు గుర్తుందో లేదో, ఆయన ఎప్పుడూ సనాతనవాదే, ఎప్పుడూ అత్యంత భక్తిపరుడే. ఇలా బట్టలు వేసుకునే అలవాటు కూడా ఆయనకుంది. తర్వాత భాష నిజం ఒకనాటి కన్నా ఇవాళ చాలా మెచ్యూరిటీ వచ్చింది. ఒకనాడు ఆవేశ పాలు ఎక్కువ ఉండేది, ఇవాళ ఆలోచన పాలు పెరిగింది. సో అది కరెక్ట్ కాదు మీరు చెప్పింది. రెండోది, సెక్యులర్ పార్టీగా ఉన్న జనసేన రైటిస్ట్ పార్టీగా మారింది. అసలు సెక్యులర్ పార్టీ అంటే ఏంటో అర్థం మీరు చెప్పగలిగితే అప్పుడు రైటిస్ట్ పార్టీ అంటే నేను చెప్తా. ఎందుకంటే మీకు ఏ మేరకు అర్థమైందో కానీ సెక్యులరిజం అన్నా రైటిజం అన్నా అసలు భారతీయ పరిభాషలో ఈ పాశ్చాత్య పదాలకి అవకాశం లేదు. అదేంటో తర్వాత నేను వివరిస్తా. తర్వాత బాధ్యత గల పదవిలో ఉండి ఒక మతానికి చెందాన్ని వేషాన్ని వేసుకొని ఆ మతమే ముఖ్యమని మాట్లాడుతుంటే ఇతర మతస్థులకి అభద్రతాభావం రాదా? అసలు ఏంటండి ఇది? ఈ అసహనం ఏంటి షర్మిల గారు? ఎవరు ఏ వేషం వేసుకోవాలో మీరు నిర్ణయిస్తారా? మరి ఒకనాడు బీజేపీని ఇదే మాట మీరు విమర్శించారు కదా. హిజాబ్ వేసుకున్న వాళ్ళని, బుర్ఖాలు వాళ్ళని వాళ్ళు విమర్శించారని మీరందరూ విమర్శించారు. సో కాల్డ్ సెక్యులరిస్టులు, ఉదారవాదులు. ఇవాళ ఆయన ఇష్టం వచ్చినటువంటి బట్టలు వేసుకుంటే దాన్ని భరించే స్థితిలో మీ మానసిక స్థితి లేదా? తర్వాత పవన్ కళ్యాణ్
ఈ ఇతర మతాల వారికి ఎన్నికల్లో వారి ఓట్లు మీకు పడలేదా? అదే ఆయన ఎగ్జాక్ట్గా మిమ్మల్ని అడిగాడండి రాహుల్ గాంధీని గురించి. హిందువుల ఓట్లయితే కావాలి, హిందువుల దేవుళ్ళని, హిందువుల ఆచారాలని ఎగతాళి చేస్తారని అడిగాడు. దానికి మీ దగ్గర నుంచి సమాధానం లేదు. ఇతర మతాల వారికి మనోభావాలు ఉండవా? ఆయన ఎక్కడ, మీరు ఒక్క మాట చెప్పండి, ఆయన ఎక్కడన్నా ఇతర మతాలని విమర్శించినట్టుగా ఒక్క మాట చెప్పండి మీరు. ఆయన ప్లెడ్జ్ చేయించాడు, నా మతాన్ని నేను పాటిస్తాను, కాపాడుకుంటాను, ఇతర మతాల్ని గౌరవిస్తాను, పేరు పేరున ఇస్లాం, క్రిస్టియన్, బుద్ధిజం అన్నింటినీ పేరు పేరున పలికించి గౌరవిస్తానని చెప్పాడు. ఎక్కడ విమర్శించాడండి ఇతర మతాల్ని? ఆయన మతాన్ని ఆయన ప్రచారం చేసుకుంటే మరి దానికి మీరు ఎందుకు బాధపడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు అసలు. ఇంతకీ ఆయన మతం అడ్డం పెట్టుకుని రాజకీయం చేయటం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అయితే, అదే సిద్ధాంతానికి పవన్ కళ్యాణ్ డబుల్ ఏజెంట్ అయ్యాడు. ఇదో పెద్ద స్టేట్మెంటు. దీని మీద ఒక వీడియోలు కాదు 10 వీడియోలు చేయగలను, మీరు చెప్పింది శుద్ధ అబద్ధం అని చెప్పి నిరూపించడానికి. తర్వాత ప్రధాని మోడీ దర్శకత్వంలో యాక్టింగ్ చేసే మీకు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతికత లేదు. ఓహో, అంటే రాహుల్ గాంధీ నుంచి ఎవరు మాట్లాడటానికి లేదు. ఆయన అందరికన్నా అతీతమైనటువంటి నాయకుడు. మణిపూర్ గోద్రాల్లో ఊచకోత కోసింది బీజేపీ పార్టీ కాదా? ఇది ఇంకా శుద్ధబద్ధం. దీని మీద కొంచెం వివరణ ఇస్తాను ముందు. అసలు మణిపూర్ సంఘటనని మతవాద సంఘటనగా చిత్రీకరించి దాన్ని ప్రచారం చేయటమే మతవాదం. నంబర్ 1. షర్మిల ఒకనాడు ఆవిడ వైటీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి రావటానికి కూడా ఇదే ప్రధాన కారణం అని చెప్పి ఆవిడ చెప్పుకొచ్చింది. మణిపూర్ సంఘటనలు చూసిన తర్వాతనే నేను జాయిన్ అయ్యానని చెప్పి. అసలు మణిపూర్లో జరిగింది ఏంటండి? గొడవలకి ట్రిగ్గర్ పాయింట్ ఏంటి? అక్కడ ట్రిగ్గర్ పాయింట్ హైకోర్టు మైతీలని ఎస్టీలుగా రిజర్వ్ చేసింది. మతం కాదు, హిందూ క్రిస్టియానిటీ కాదు, అక్కడ జాతుల గొడవ, రిజర్వేషన్ల గొడవ అక్కడ వచ్చింది. అసలు మీరు సగం స్టడీ చేసి మాట్లాడతారో లేదో నాకు తెలియదు. ఆ తర్వాత జరిగింది ఏంటి అక్కడ? ఈ జాతుల గొడవల్లో దాన్ని ఒక జాతికి అన్యాయం జరిగిందనేది వాళ్ళ తిరుగుబాటు. నేను చెప్పాల్సిన పని లేదండి మీకు. షేక్ హసీనా, ఇప్పుడు పదవీచ్యుతురాలైనటువంటి షేక్ హసీనా ఆవిడ స్వయంగా చెప్పింది, ఒక క్రిస్టియన్ స్టేటు అక్కడ మణిపూర్లో ఉన్న కుకీలు, మిజోలు, చిన్ రాష్ట్రం మయన్మారు, బంగ్లాదేశ్ చిట్టగాంగ్ అడవుల్లో ఉన్న వాళ్ళని కలిపి ఒక కొత్త క్రిస్టియన్ దేశం ఏర్పడటం కోసం ఒక పెద్ద భారీ కుట్ర పాశ్చాత్య దేశాలు చేస్తున్నాయని చెప్పి బంగ్లాదేశ్ సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్పింది. మేమెవరు మాట్లాడి, ఇది ఆవిడ హిందూ కాదు కదా, ఆవిడ మాట్లాడింది ఇది. తర్వాత అసలు మణిపూర్ సమస్యని మీరు ఎంత చిన్న సమస్యగా చేసి ఒక మతం మీద ఊచకోత కోసారు అనేటువంటిది వాస్తవం కాదు. మైతీలు చనిపోయారు, కుకీలు చనిపోయారు. దీన్ని పరిష్కరించడానికి ఇది ఇవాళ సమస్య కాదు, ఎన్నో దశాబ్దాల నుంచి, అసలు స్వాతంత్రం రాకముందు నుంచి జరుగుతున్నటువంటి ఇది. దీనికి ఇప్పుడు తోడైనవి ఏంటంటే గోల్డెన్ ట్రయాంగిల్ లాగా అక్కడ ఈ నార్కోటిక్ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకి ఈ జాతులను అడ్డం పెట్టుకొని దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇవాళ పరిష్కారం అంత తేలిక కాదు దీనికి. ఇందులో అసలు బీజేపీ పాత్ర ఏంటి? అది 2 జాతుల మధ్య తగాదా, అది ఈశాన్య భారతంలో ఉన్నటువంటి జాతుల మధ్య తగాదా. అట్లానే గోత్రాల గురించి మాట్లాడారు. అసలు మీకు అసలు ఆ స్థితే తెలియదు. గోద్రాలో జరిగింది ఏంటి? గోద్రాలో సాధువులు బాబ్రీ మసీదు రామజన్మభూమికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే గోద్రాలో ట్రైన్లో ఉన్నటువంటి 50-60 మంది సాధువుల్ని నిలువునా కాల్చేశారు, భోగిని తగలబెట్టి. ఎవరో తర్వాత తెలిసింది, గోద్రాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరనేది తెలిసింది. వాళ్ళందరూ నిందితులుగా పట్టుబడ్డారు, శిక్షలు పడ్డాయి, జైలు జీవితం అనుభవిస్తున్నారు. ఇందుట్లో మోడీ పాత్ర లేదు. జరిగింది ఏంటంటే తర్వాత ఆ ఎమోషన్స్, ఇంతమంది సాధువులు చనిపోయిన తర్వాత అల్లర్లు జరిగినాయి. సహజంగా ఇవన్నీ వస్తూ ఉంటాయి. అల్లర్లో 2 చనిపోయారు, అది కూడా మన మీడియా రాంగ్గా ప్రొజెక్ట్ చేసింది. తెలుగులో ఎక్కువ మంది ముస్లిమ్స్ చనిపోయారు, కాకపోతే 50-60 మంది సాధువుల గురించి ఎవరు చెప్పట్లా. ఎక్కువ మంది ముస్లిమ్స్ చనిపోయారు, హిందువులు కూడా చనిపోయారు. ఎందుకంటే అల్లర్లు అవి, ఓచకోత కాదు.
దయచేసి ఊచకోతకి అల్లర్లకి తేడా తెలుసుకోండి. ఊచకోత అంటే 1980లో సిక్కుల మీద మీ కాంగ్రెస్ పార్టీ చేసింది 3,000 మందిని పొట్టన పెట్టుకుంది, అది ఊచకోత. వన్ సైడ్ అల్లర్లు కాదు అది. మీకు ఆ నైతికత లేదు ఊచకోతల గురించి మాట్లాడేది. కాశ్మీరీ పండిట్ని ఒక మొత్తం కాశ్మీరీ పండిట్లందరినీ కాశ్మీర్లో మానభంగాలు చేసి చంపేసేసి భయభ్రాంతులు చేసి అక్కడి నుంచి పారిపోయేటట్టు చేసింది అది మరణ హోమం ఊచకోత. శర్మిల గారు తెలుసుకొని మాట్లాడండి, ఏది మాట్లాడినా కూడా సరే. మీకు లౌకికవాదం గురించి పాటిస్తే పవన్ కళ్యాణ్ సాక్షాత్తు లౌకికవాది. ఏ రోజు ఆయన మతాన్ని చూడలేదు, కులాన్ని చూడలేదు. ఆయన ఆయన ఎన్నో గుప్తదానాలు చేశాడు. ఆయన హిందువులకే చేయలేదు. దయచేసి మీలాంటి వాళ్ళు ఇవాళ చెప్తే నమ్మే ప్రజలు కూడా నమ్మరు ఆయన విషయంలో. సోదర భావాన్ని గురించి రాహుల్ గాంధీ చెప్పాడంటే నవ్వొస్తుంది నాకు. వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి చేసిన ప్రచారం ఏంటి రాహుల్ గాంధీ? టోటల్గా సిక్కులు దాని మీద ఖలిస్తాన్ వాళ్ళతో కలిసి విద్వేషాలు, జాతి, భారత్కు వ్యతిరేకంగా చేసే శక్తులన్నిట్లోనూ కలిసి మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ సోదరతత్వాన్ని, ప్రేమను పంచుతున్నాడా? కాశ్మీర్ వెళ్ళి బాహరీలు వచ్చి మిమ్మల్ని అన్యాయం చేస్తున్నారు, బాహరీ వాలాలు అంటే బయట వాళ్ళు వచ్చి, అంటే మన భారతీయులు బయట వాళ్ళట, ఇట్లా ద్వేషాల్ని రెచ్చగొట్టిన రాహుల్ గాంధీ ప్రేమని, సోదరత్వాన్ని పంచుతున్నాడా? ఆయన మెహబత్ దుకాణం చేయట్లా, ఆయన నఫరత్ దుకాణాన్ని నడుపుతున్నాడని మర్చిపోవద్దు. ఇప్పుడు అసలు విషయానికి వస్తానండి. నేను మీరు అడిగిన కాదు, అసలు నాకు ఒక్కటి చెప్పండి. పవన్ కళ్యాణ్ అడిగిన దానికి సమాధానం ఏది? అయోధ్య అత్యంత హిందువులు పవిత్రంగా భావించే అయోధ్య రామలల్లా ప్రాణ ప్రతిష్టకి జరిగిన ఉత్సవాన్ని నాచ్గానా ఉత్సవంగా చిత్రీకరించినటువంటి దాన్ని తప్పు అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడే, అది తప్పు కాదని మీరు చెప్తారా? దానికి సరైన ఆన్సర్ ఏదో స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి, ఎస్ ఆర్ నో. పవన్ కళ్యాణ్ అడిగింది అది. హిందూయిజాన్ని, సనాతన ధర్మాన్ని అవమానపరిచాడా లేదా రాహుల్ గాంధీ? దానికి ఆన్సర్ చెప్పకుండా డొంక తిరుగుడు వ్యవహారం అంతా ఎందుకండి? మీ సంగతి చెప్తాం. లౌకికవాదాన్ని గురించి మాట్లాడుతున్నారే, అసలు యథేచ్ఛగా మత మార్పిడులు చేయించుకోవటమే లౌకికవాదమా? ఇవాళ ఆంధ్రాలో నిజమైన జనాభా లెక్కలు తీయండి, అసలు ఏది లౌకికవాదమో తెలుస్తుంది. నిజం చెప్పాలంటే మత మార్పిళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగినవా లేదా? ఒక్కసారి గణాంకాలు తీసుకుని, నిజమైన గణాంకాలు, ఈ గణాంకాలు కాదు, ఎందుకంటే రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి దానికోసం నిజంగా రావట్ల గణాంకాలు. అట్లానే మీరు చెప్పిన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయినాయి. మీకు తెలుసది. ఎవరి దాకా ఎందుకండి, ఆయన చేసే పనేంటి? ప్రతిరోజు క్రీస్తు ప్రవచనాలు ఉదయం చేస్తే ఓకే. పవన్ కళ్యాణ్ గారు కాషాయ బట్టలు వేసుకుంటే భరించలేరా? ఇదెక్కడ న్యాయం షర్మిలా గారు? ఆయన ఏమన్నా వేరే మతాలను విమర్శించాడా? ఆయన మత ఆచారాన్ని ఆయన పాటించాడు, దాన్ని భరించలేని స్థితి ఉంది. మీది లౌకికవాదం ఎట్లవుతుంది? అసలు పరమతాన్ని సహించలేనటువంటి ఆచారాలను సహించలేని మతవాది నువ్వు. ఇది నేను ఇవాళ అనాల్సి వస్తుంది, ఎందుకంటే మీరు చేసింది తప్పు. ఆయన అన్ని మతాల్ని గౌరవిస్తాడు, ఆయన తన మతాన్ని పాటిస్తాడు, కాపాడుకుంటాడు. తప్పెలా అవుతుందండి? ఇది లౌకికవాదం అవుతుంది తప్పితే మతవాదం కాదు. ఇప్పుడే మొదలైంది షర్మిల గారు. అసలు అసలు రంగులు ఇంకా బయటపడతాయి. ఆయన కాషాయ బట్టలు వేసుకుంటేనే భరించలేకపోయారంటే, రేపొద్దున ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నీ ఒక్కొక్కటి బయటకి తీసుకురాక తప్పదు. ఆ రోజు ఇంకా మీకు బీపీ పెరగటం కూడా ఖాయం జరగబోతా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.